యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు గన్ బజార్ వాస్తవ్యులు సిహెచ్ మేరీ గ్రేస్ రాణి మాణిక్యాలరావు గారు మరియు కుటుంబ సభ్యులు. మేరీ గ్రేస్ రాణి గారు యేసే పరిష్కారానికి ప్రారంభం నుండి కూడా సహకారి. సహోదరికి ప్రత్యేక కృతజ్ఞతలు. మాణిక్యాలరావు గారి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదముల చెంతకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాం. మీ కృపా సహాయం మాకిమ్మని వేడుకుంటున్నాం. మీ లేఖనము ద్వారా మా జీవితాలను ఉజ్జీవింపచేయండి. మీ కృప మాకివ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలను మీరే పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. దావీదు యొక్క మరణమునకు ముందు అతని యొక్క చివరి మాటలు సొలొమోనును ఉద్దేశించి చెప్పినటువంటివి ఇక్కడ మనం చదవబోతున్నాం. దావీదు జీవితం ఉత్కృష్టమైనటువంటి సాక్ష్యం. దావీదు భక్తుడు 70 సంవత్సరాలు జీవించాడు. అతడు 17వ ఏట అతడు తన తండ్రి యొద్ద నుండి తన అన్నల దగ్గరకు, తన సోదరుల యొద్దకు వారిని పరామర్శించడానికి ప్రయాణం చేశాడు. ఆ దినం నుండి అతని జీవితం మారిపోయింది. అప్పుడు ఫిలిస్తీయుల సర్దారులలో బలమైనటువంటి గొలియాతు ప్రగల్భాలు పలుకుతున్నాడు, సవాలు చేస్తున్నాడు. ఇశ్రాయేలు సైన్యం భయపడుతోంది. దైవశక్తి చేత నింపబడిన వాడైన దావీదు గొలియాతును ఒక గులకరాయితో కొట్టి చంపేశాడు. ఆ తరువాత రాజైన సౌలు దావీదు మీద పగ నిలిపాడు. దావీదు 13 సంవత్సరాలు పరుగులెత్తే స్థితి వచ్చింది. దేవుడు దావీదును యుద్ధ నేర్పరినిగా చేశాడు, ఆలోచనాపరుడిగా చేశాడు, ప్రణాళిక రచన కర్తగా చేశాడు. ఈ 13 ఏళ్ల తరమబడుటలో దావీదు రాజునకు కావలసినటువంటి అర్హతలు సంపాదించుకోగలిగాడు. ఒక విధంగా అది ట్రైనింగ్ పీరియడ్ లాగా పరిగణించింది దావీదుకి. 30వ ఏట హెబ్రోనులో రాజుగా యూదా వారికి అభిషేకం పొందాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలకు ఇశ్రాయేలు వారు కూడా వచ్చి సౌలు మరణానంతరం దావీదును తమకు కూడా రాజుగా ఉండాలని ఆహ్వానించి తీసుకెళ్లగా యెరూషలేములో 33.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని జీవితం చాలా పెద్ద పాఠం. ఈనాడు ప్రతి విశ్వాసికి కూడా అతని జీవితం ఒక పెద్ద పాఠం. నా మాట గుర్తెరుగుతున్నారా? ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, ఈనాడు మనకు కూడా గొప్ప పాఠాలు దావీదు జీవితంలో ఉన్నాయి. దావీదు వర్ధిల్లుటకు కారణము దేవునికి లోబడుట, దేవుని యథార్థంగా సేవించుట,
పశ్చాత్తాపపడే స్వభావం కలిగి ఉండటం, అవి దావీదుని అభివృద్ధిలోకి తీసుకొచ్చాయి. దావీదు యుద్ధాలన్నింటినీ దేవుని శక్తితో జయించుకుంటూ వచ్చాడు. దావీదు యొక్క వృద్ధాప్యంలో అతను మరణానికి వెళ్లే ముందు దేవుడు తనకు సెలవిచ్చినట్లుగానే సొలొమోనును తన స్థానంలో కూర్చుండబెట్టాడు. సొలొమోనును పిలిచి అంతిమమైన మాటలు చెబుతున్నాడు. ఒక మనిషి యొక్క చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఎంచబడతాయి. మరణ వాంగ్మూలం అంటారు. మరణ వాంగ్మూలం అంటే మరణించే ముందు ఇచ్చేటువంటి వివరణ. మరణ వాంగ్మూలంలో ఎవరు అబద్ధాలు ఆడతారని తలంచరు, లేకపోతే వేరే వేరే విషయాలు మాట్లాడతారని అనుకోరు. హృదయములో ఉన్నది యథావిధిగా మాట్లాడతారు. కనుక దావీదు తాను తన అంతరంగంలో ఏవైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో వాటినే సొలొమోనునకు తెలియచేస్తూ చెబుతున్నాడు. ఇప్పటికీ చాలామంది తమ తండ్రి తమ తల్లి చివరి మాటలు మననం చేసుకుంటూ ఉంటారు. సర్వసాధారణం. అవి మేలు కలిగించే మాటలే కానీ కీడు కలిగించేవి కాదు. ఇక చూడండి, సొలొమోను దావీదు యొద్దకు వచ్చాడు. దావీదుకు మరణకాలం సమీపించింది. సొలొమోనును పిలిచి ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు. లోకులందరూ పోవలసిన మార్గాన నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి. వృద్ధాప్యానికి వచ్చినా కూడా తండ్రి తండ్రే. ఆయన కౌన్సిలింగే, ఆయన సలహాయే. ఎంత వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మరణించినా ఆ కుమారునికి తీవ్రమైనటువంటి విఘాతమే. ప్రతి తండ్రి తన కుమారుడు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా జాగ్రత్తలు చెప్పటం సాధారణం, ధైర్యం చెప్పటం సాధారణం. ఇది మర్చిపోవద్దు. చాలామంది యవ్వనస్తులు తల్లిదండ్రులను లెక్క పెట్టడం లేదు ఈ దినాల్లో. వారు తప్పక గుర్తెరగాలి, తండ్రి బెస్ట్ టీచర్. తండ్రి మాటలు కొట్టివేయద్దు. సొలొమోనునకు దావీదు చెబుతున్నాడు, నేను లోకులందరూ పోయిన మార్గాన నేను వెళుతున్నాను, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండు. డెత్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క మరణము కుమారునిగా, ఒక యవ్వనస్తుడైన రాజుగా సొలొమోనును కృంగ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి చెబుతున్నాడు, ధైర్యంగుండు, నిబ్బరంగుండు, నేను చనిపోబోతున్నాను. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడు. పౌలు గారు తిమోతికి లేఖలు రాశాడు తన వృద్ధాప్యంలో. ఆయన కూడా అలాగే రాశాడు. ఏమనంటే, దేవుడు నీకు అప్పగించిన పనిని కాపాడు అని రాశాడు. సొలొమోనుకు దావీదు కూడా అదే చెబుతున్నాడు, దేవుడు నీకు అప్పగించిన పనిని కాపాడు అని చెబుతున్నాడు. ఏ తండ్రి అయినా తన ముగింపు మాటలలో మన కుటుంబ పరువు ప్రతిష్ట కాపాడి కుటుంబాన్ని గౌరవాన్ని ఇనుమడింపచేయనే చెబుతాడు. కనుక ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆయన మార్గాలను అనుసరించిన ఎడల, నీవు ఆయన నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గాన్ని అనుసరిస్తే నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. నేను నిన్నటి దినాన ఈ వచనాలను ధ్యానం చేస్తున్నాను. వివేకము విడిచి నడుచుకుంటున్న యవనస్తులు, క్రిస్టియన్ యూత్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. వారు వాక్యాన్ని వదిలిపెట్టేశారు, అందుకే వివేక శూన్యులవుతున్నారు. మనం వాక్యాన్ని వదిలిపెట్టామా, మనం పతనంలోనికి ప్రవేశించినట్లే, ప్రారంభమైనట్లే. అందుకని అన్నాడు దావీదు, దేవుడు అప్పగించిన దాన్ని కాపాడటమే కాదు, ఆయన మార్గాలను అనుసరిస్తే నువ్వు ఏ పని పూనుకున్నా కూడా వివేకంగానే నడుచుకుంటావు.
మెథడ్స్ ఆఫ్ ఇవాంజలిజం ఆర్ డిఫరెంట్. సువార్తీకరణ పద్ధతులు వేరు. నీవు ఏ విధానములో సువార్త ప్రకటన కొరకు ప్రయాసపడినా దేవుడు నీకు అందులో విజయాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు. ఇప్పుడు నీవు నీ యాటిట్యూడ్ పర్ఫెక్ట్గా ఉంచుకున్నప్పుడు, నీ యాక్షన్స్ పర్ఫెక్ట్గా చేసుకున్నప్పుడు, నువ్వు కాపాడాలి, అదే ఉద్దేశంగా ఉండాలి. అంతేకాదు నువ్వు ఏ మార్గం పడితే ఆ మార్గం నడవకూడదు, ఆయన మార్గంలోనే నడవాలి అన్నాడు. మోషేకి దేవుడు చెప్పాడు, నీవు ఈ మార్గంలో నడువని. మోషే తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయే ముందు యెహోషువను పిలిచి నాయకత్వం అప్పగిస్తూ చెప్పాడు, నీవు దేవుని మార్గంలో కుడి ఎడమలో తిరిగిపోక నడువు. మోషే చెప్పాడు యెహోషువకి, దేవుడు కూడా చెప్పాడు. దావీదు చెప్పాడు సొలొమోనుకి, మరలా దేవుడు కూడా చెప్పాడు. అర్థమవుతుందా? హ్యూమన్ కౌన్సిలింగ్ అండ్ గాడ్స్ కౌన్సిలింగ్. దేవుడు చెప్పాడు, అలాగే మానవుడిగా తన పితరుడిగా దావీదు చెబుతున్నాడు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన దేవుని కట్టడలను నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనాలను గైకొనుము. ఆయన న్యాయ విధులు శాసనాలు గైకొను. ఆలోచిస్తున్నారా? ఒక తండ్రి తన కుమారునికి నేర్పించబద్ధుడై ఉన్నాడు. మోషే చెప్పాడు ఇశ్రాయేలీలందరికీ, మీరు మీ పిల్లలకు టీచ్ చేయండి, కుడి ఎడమ తొలగిపోకుండా ధర్మశాస్త్రం ప్రకారం నడవాలని వారికి నేర్పండి, బోధించండి అన్నాడు. ఈనాడు క్రిస్టియన్ పేరెంటింగ్ చాలా బలహీనంగా ఉంది. చాలా మంది యవనస్తులు తిరుగుబాటుదారులు అయ్యారు. కుటుంబాల్లో వ్యక్తిగత నిర్ణయాలు యవన కాలములో వచ్చే ప్రేరణ చేత లోబడి తీసుకుంటున్నారు. తల్లి తండ్రి కన్నీరు గారుస్తున్నారు. సామెత ఉంది కదా, మొక్కై వంగనిది మానై వంగునా అని. బాలుడు నడవవలసినటువంటి త్రోవ బాల్యములో నేర్పని కారణంగా పెద్దవారై వారు తొలగిపోతున్నారు. తల్లిదండ్రులు కన్నీరు గారుస్తున్నారు. ఉపయోగం ఏమిటి? ఈనాడు అనేక మంది క్రైస్తవ యువత దేవుని మందిరానికి వెళుతున్న వారే తమ జీవితాలు తమ యొక్క యవన కాల ఇచ్ఛలకు లోబరుచుకుంటున్నారు. నడి వయస్కులు తమ జీవితాలను శరీరేచ్ఛలకు లోబరుచుకుని బలహీనమైపోతున్నారు. కారణము దేవుని వాక్యాన్ని గౌరవించక, అనుసరించకయే. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సూటి అయినటువంటి ఆజ్ఞ, హెచ్చరిక జారీ అయ్యింది. ఎప్పుడైతే నీవు నీ న్యాయవిధులు, దేవుని న్యాయవిధులు, శాసనాలు, కట్టడలు, ధర్మము నీవు అనుసరించి నడుచుకుంటావో అప్పుడు ఒక అద్భుతం జరుగుతున్నది. ఏమిటంటే నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పరిపూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో సత్యాన్ని అనుసరించి నడుచుకున్న ఎడల నీ రాజ్య సింహాసనం మీద ఒకడు ఉండక మానడన్నాడు. నువ్వొక్కడవే కాదు, నీ పిల్లలు కూడా. ఇంకా అప్పటికి సొలొమోనుకి వివాహం అయ్యింది, పిల్లలు ఉన్నారనేది లేదు. నీ పిల్లలు కూడా ముందస్తుగానే చెబుతున్నాడు, నీవును నీ పిల్లలను కూడా యథార్థంగా ఉంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో కూడా నువ్వు చూసేట్టుగా చేస్తాడు. అది శుభ వాగ్దానం. దావీదు యొక్క కుమారుడి సింహాసనం మీద శాశ్వతంగా ఉండక మానడని దేవుడు చెప్పినటువంటిది. దావీదు యొక్క భౌతిక సింహాసనములకు వచ్చిన అతని సంతానం నెరవేర్చలేకపోయినందున దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట ఒక్కటైనా కొట్టివేయబడటం అసాధ్యం. అయితే సెరూయా కుమారుడైన యోవాబు 5వ వచనం నుండి యోవాబును గురించి మాట్లాడుతున్నాడు దావీదు. యోవాబు దావీదు యొక్క సైన్యంలో సేనాధిపతిగా విధులు నిర్వర్తించాడు. చాలా యుద్ధాల్లో దావీదుకు సహకారిగా ఉన్నాడు. కానీ దావీదునకు నచ్చని కొన్ని పనులలో ఈ యోవాబు జోక్యం చేసుకున్నాడు. కొన్నిసార్లు ఆధిపత్యం వహించి ప్రదర్శించాడు. దావీదు యొక్క అనుజ్ఞ లేకుండా
అతడు కొన్ని కార్యక్రమాలను ఇండిపెండెంట్గా చేశాడు. అది దావీదు మనసును క్షోభకు గురి చేసింది. చదువుతాను చూడండి. సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని, ఇజ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతేరు కుమారుడైన అమాషా వారికిద్దరికి అతడు చేసిన దానిని నీవు ఎరుగుదువు. అబ్నేరు అషాహేలును చంపాడు. అషాహేలు యోవాబు సోదరుడు. అందుకనే యోవాబు అబ్నేరును రాజు అనుజ్ఞ లేకుండా వెనుకకు పిలిచి మరీ పొడిచి చంపాడు. అది రాజుకి ఇష్టం లేకుండా పోయింది. తరువాత అమాషాను కూడా చంపాడు. అతడు వాడిని చంపి యుద్ధ సమయమందైనట్టుగా సమాధాన కాలమందు రక్తం చిందించి దానిని తన నడికట్టు మీద పాదరక్షల మీద పడేసుకున్నాడు. చూడండి, ఇక్కడ యుద్ధ సమయములో రక్తం చిందించటం తప్పు కాదు, కానీ సమాధానం ఉన్నటువంటి కాలములో వారి రక్తం చిందించాడు. యుద్ధములో చేస్తే అది యుద్ధ నీతి, అక్కడ మర్డర్ కాదు అది. కానీ సమాధానంతో ఉన్నప్పుడు అబ్నేరుని చంపాడు, అమేషాని చంపాడు. కనుక అది మర్డర్ కింద వచ్చింది, నరహత్య కింద వచ్చింది. ధర్మశాస్త్రం చెబుతుంది, రక్తము చిందించిన వాడు రక్తము చిందించబడను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలు సమాధికి నెమ్మదిగా దిగటానికి లేదు. యోవాబుని గురించి మాట్లాడుతూ అతని నెరసిన తల వెంట్రుకలు సమాధిలోకి నెమ్మదిగా దిగకూడదు. దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించిన యోవాబును తన జీవితంలో ఏం చేయలేకపోయాడు. సొలొమోనుకు చెప్పాడు, నీకు తోచినట్టు చెయ్యి అతనికి. అంటే ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారమే అతన్ని శిక్షించమన్నాడు. ఆ తరువాత బర్జిల్లయి అనే గిలాదీయుని గురించి మాట్లాడుతున్నాడు. అబ్షాలోము తరిమినప్పుడు పారిపోయాడు కదా దావీదు. ఆ సందర్భంలో బర్జిల్లయి అనే గిలాదీయుడు దావీదుకు ఆహారాన్ని పంపించి అతన్ని గౌరవించి ఆదుకున్నాడు. బర్జిల్లయి వృద్ధుడైపోయాడు, 80 సంవత్సరాల పైవాడు. అందుకనే అతడు దావీదు దగ్గరికి నది దాటి రావటానికి ఇష్టపడలేదు. అతడు పంపిన వ్యక్తికి దావీదు హోదా కల్పించాడు. అంటున్నాడు ఇంకా కూడా, సొలొమోను నువ్వు అతన్ని బట్టి మేలు చేయమన్నాడు. అతడికి మనకు సహాయం చేశారు అతని కుమారులు, కనుక వారి మీద దయ ఉంచి వారిని భోజనం బల్ల మీద కూర్చోబెట్టు, వారిని చేర్చు అని అన్నాడు. మేలు చేసిన వాడికి మేలు చేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా కీడు తలపెట్టిన వాడిని శిక్షించమని సూచిస్తున్నాడు. మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడైన బహూరీము ఊరు వాడైన షిమ్మీని గురించి మాట్లాడుతున్నాడు. నేను మహానయమునకు వెళుతూ ఉండగా అతడు నన్ను దూషించాడు, శపించాడు. నన్ను ఎదుర్కొంటానికి అతడు తిరిగి వచ్చాడు. అందుకే నేను అతన్ని ప్రమాణం చేశాను, నిన్ను చంపనని. రాజు తిరిగి మళ్ళీ వెనక్కి రాగానే, రాజుగా మళ్ళీ వెనక్కి రాగానే షిమ్మి పరిగెత్తుకొని ముందు వచ్చేశాడు. చాలా మంది పరివారాన్ని తీసుకొని వచ్చాడు, వచ్చి సరి చేసుకున్నాడు. అందుకే అతను చంపనన్నాను నేను. కానీ అతడు దోషే, నేను చంపనన్నా కూడా అతడు దోషి. అతన్ని చంపేసేయమన్నాడు. ఎట్లా చంపన్నాడు చూడండి. వాడిని నిర్దోషికి ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవాడు గనుక వాడిని ఏం చేయాలో నీకు తెలుసు. వాడిని నెరసిన తల వెంట్రుకల రక్తంతో సమాధికి దిగజేయి అని చెప్పిన తరువాత దావీదు పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమునందు పాతి పెట్టబడెను. 40 సంవత్సరాలు దావీదు ఏలగా 7 సంవత్సరాల హెబ్రోనులో 33.5 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేశాడు. 70 ఏండ్లు బతికాడు దావీదు. అతను 30వ ఏట పరిపాలనకు వచ్చాడు, 40 ఏండ్లు బతికాడు, 70వ ఏట మరణించాడు. అతను మరణించినప్పుడు యెరూషలేములోనే అతడు సమాధి చేయబడుతున్నాడు. పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమునందు సమాధిలో పెట్టబడ్డాడు. సోదరుడా, సోదరి, దావీదు యొక్క జీవితంలో ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఒక సంచలనమే, గొప్ప సంచలనమే. మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. మన జీవితాలు కూడా ఆధ్యాత్మికంగా పరిపూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుని సేవించే వారమై ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో
ఉన్నతమైనటువంటి ఆ సాక్ష్యము ఏర్పడుతుంది. క్రైస్తవుడు గొప్ప సాక్షిగా జీవించాలి. క్రీస్తునకు మనము సాక్షులంగా జీవించకపోతే మన భక్తి జీవితం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. దావీదు యొక్క మరణకాలము సమీపించినప్పుడు సొలొమోనును పిలిచి చెప్పినట్లుగా మీరును నేనును మన బిడ్డలను పిలిచి చెప్పుకోవాలి. దేవునికి అనుకూలంగా జీవిస్తారా, నీతి ధర్మం ప్రకారం నడుస్తారా, మీరు అభివృద్ధి చెందుతారని చెప్పి నేర్పించాలి. అక్రమం చేస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అక్రమము చేసిన వాడు నశిస్తాడు. అక్రమముగా జీవించిన వాని యొక్క జీవితంలో పర్యావసానములు చేదైన అనుభవాలే మిగులుతాయి. నీతి నిమిత్తం హింస పొందటం వేరు, అక్రమము చేసి దౌర్భాగ్య స్థితికి వెళ్ళటం వేరు. సోదరుడా, సోదరి, మనం నీతిగా జీవిస్తున్నామా? యథార్థముగా జీవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవునికి నమ్మకంగా ఉండకపోతే మన జీవితాల్లో చాలా సంక్షోభాలు ప్రవేశిస్తాయి. చూడండి, రక్షణ పొందిన వ్యక్తులు దేవునికి యథార్థంగా జీవించటం చాలా అవశ్యం. మిమ్మును బట్టియే కదా నా యొక్క నామము అన్యజనుల మధ్యన దూషణ పాలవుతోంది అన్నాడు. కనుక వీఆర్ మోర్ రెస్పాన్సిబుల్ పీపుల్ బికాజ్ వీఆర్ నేమ్డ్ యాజ్ క్రిస్టియన్స్. క్రైస్తవులంగా మనం పిలువబడుతున్నాం కనుక మరింత బాధ్యత కలిగిన వారము. దేవుని పిల్లలమని చెబుతున్న మనం దేవుని స్టాండర్డ్స్కు తగిన వారముగా జీవించవలెను. రేపటి వాక్య ధ్యానములో 12వ వచనము నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు గన్ బజార్ వాస్తవ్యులు సిహెచ్ మేరీ గ్రేస్ రాణి గారు, మాణిక్యాలరావు గారు సహకారం ఇచ్చారు. మాణిక్యాలరావు గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం ఏసే పరిష్కారానికి దీర్ఘకాలంగా సపోర్టర్స్, వీరికి ధన్యవాదాలు. అలాగే ఏసే పరిష్కారం ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఏసే పరిష్కారం అని టైప్ చేసి మీరు వీక్షించవచ్చు. ప్రపంచంలో ఉన్న వారు ఎవరైనా ఎక్కడి నుంచైనా ఈ ప్రోగ్రామ్స్ చూసేటట్లుగా అప్లోడ్ చేస్తూ ఉండటం జరిగింది. ఆది కాండపు వాక్య ధ్యానాలు అన్నీ కూడా ఇప్పటికే అప్లోడ్ చేయటం జరిగింది. మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరు ఎక్కడున్నా దయచేసి మీరు మీ స్నేహితులకు ఈ విషయం తెలియచేయాలని మనవి చేస్తున్నాం. అలాగే మీరు వెళ్ళే సంఘాలలో ఏసే పరిష్కారం వీక్షించాలని, తద్వారా ఆధ్యాత్మిక మేలు పొందమని తెలియచేయమని మనం చేస్తున్నాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదాల చెంత మేము ప్రార్థిస్తున్నాం. మీ కృప కొరకై అర్థిస్తున్నాం. ప్రభు, మమ్మలను మీరు సంరక్షిస్తున్నందుకై మీ కృతజ్ఞతలు. మాణిక్యాలరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మేరీ గ్రేస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. పరిపూర్ణ ఆరోగ్యం మీ దాసునికి ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసాంతం వరకు లేరు ప్రభు, అనుగ్రహించండి. మా ప్రార్థనకు మీరు జవాబును దయచేయండి ప్రభు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. అనుదినము మీ యొక్క నడిపింపులో ముందుకెళ్ళటకు నేర్పండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక.